153వ కీర్తన పాడుకొని దైవవాక్యములోనికి వెళ్ళక మునుపు 153వ కీర్తనను పాడుకుందాము. అందులో కొన్ని వచనాలు పాడుకుందాం. నిచ్చుకొనరే యేసువాడుకా లను దినము మీ బ్రతుకునందునా నేర్చుకొని మీరలయన జనముగానో పొదురు ఇలలో నేర్చుకొనరే ఆలయ ఆరాధనలకు బోయడి అలవాటు గలిగియు చాలా మారులు ఆలయమునకు అరగినాయా ప్రభుని వాడుక నేర్చుకొనరే పరమ తండ్రికి ప్రార్థనలు ప్రతివేళ చేయుట పరమ విధి అని మరువకను ప్రార్థించి మనలను నిరతమును ప్రార్థింపమనెను నేర్చుకొనరే సువార్త ప్రకటన చేయుట సౌభాగ్యముగా దానించి ఈ భువి సేవలు సువార్త జాటుచు సంచరించిన యేసువాడుగా నేర్చుకొనరే. మన తండ్రైన దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక. ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడలరా, ప్రియా శ్రోతలరా, త్రిత్వము తరువాతి 11వ ఆదివారమునకై ఏర్పరచబడినటువంటి పాఠాలు మనము చదువుకున్నాం కదూ. అయినా మరోసారి ఆ పాఠాలను నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక పాఠము, కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము మొదటి 10 వచనాలు, అలాగే సువార్త పాఠము లూకా శుభవార్త 18వ అధ్యాయము 9 నుంచి 14 వచనాలు ఈ దినకాల పాఠములో మనకు భాగమై ఉంటున్నాయి. ఈ లేఖనాలను ధ్యానించడానికి ముందు తలలు వంచినట్లయితే చిన్న ప్రార్థన చేసుకుందాము. కృపా సత్య సంపూర్ణుడైన మా యేసు ప్రభువా, మీకు వందనాలు. దేవా, ధ్యానము మీదై ఉన్నది. మీ మాటలు ధ్యానించుటకు నీ దాసుడునైన నాకు పైనుండి దిగవచ్చు జ్ఞానమును దయచేయండి. ఈ లోక సంబంధమైన జ్ఞానాన్ని రద్దుపరచండి. ధ్యానమంతటిలో మీరుండి ఘనతయు మహిమయు ప్రభావములను పొందుకోమని యేసు నామమున ప్రార్థించి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ప్రియ శ్రోతలు, మనం చాలా కాలము నుండి వింటూ ఉన్నటువంటి సంగతులని ఈ దినకాలంలో ధ్యానిస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు ప్రభువారు లూకా సువార్త 18వ అధ్యాయములో ఓ మంచి ఉపమానాన్ని, ప్రార్థనకు సంబంధించిన క్రైస్తవ జీవితంలో క్రైస్తవ విశ్వాసి జీవిత విధానములో ఉండాల్సిన పరిస్థితులను గురించి కూడా ఈ 9వ వచనము నుండి 14వ వచనము వరకున్న ఈ యొక్క లేఖన భాగంలో తెలియచేస్తున్నట్లుగా మనం గమనించగలుగుతూ ఉన్నాం.
ఈ లేఖన భాగములో ప్రాముఖ్యంగా ప్రభువు యొక్క ఉద్దేశాన్ని మనం గమనించినట్లయితే చివరి వచనములు 14వ వచనములో అతని కంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళవలనని మీతో చెప్పుచున్నాను. తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడుననియు, తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడుననియు చెప్పెను. ఈ ఉపమానములో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమై ఉన్నది అంటే, క్రీస్తుని విశ్వసించు ఆయన బిడల యొక్క జీవితాలలో ప్రాముఖ్యంగా ఉండాల్సినది ఏమిటి అంటే, చాలా తగ్గింపు జీవితాన్ని కలిగి ఉండాలా. ఈ సంగతి ప్రభువు వారు తెలియచేస్తున్నారు. ఇక్కడ ఈ ప్రార్థనలో ఇద్దరు వ్యక్తుల యొక్క ప్రార్థన ఆయన ఉపమాన రీతిగా చెబుతూ, పరిసయ్యుడు, సుంకరి. ప్రార్థించే వ్యక్తి జీవితంలో ఉండాల్సిన ప్రాముఖ్యమైనటువంటి లక్షణం ఏమై ఉన్నది అంటే, తగ్గించుకొని ప్రార్థించే అనుభవాన్ని కలిగి ఉండటం ద్వారా దేవుడు ఆ వ్యక్తిని హెచ్చిస్తాడు అనే సంగతిని ప్రభువు ఇక్కడ తెలియచేస్తున్నట్లుగా మనం గమనించగలుగుతున్నాం. అయితే ఈ దినకాలంలో పరిసయ్యుని యొక్క జీవితంలో దేవాలయానికి వెళ్ళాడు. తన్ను తాను కనపరుచుకోవడానికి వెళ్ళాడు, కానీ దేవునిని ప్రార్థించటానికి వెళ్ళేవాడుగా లేడు. గమనించాల. తన్ను తాను కనపరుచుకోవడానికి, అక్కడున్న ప్రజలకు కనపరుచుకోవడానికి, దేవునికి కనపరుచుకోవడానికి వెళ్ళాడు, మంచిదే. కానీ దేవునిని ప్రార్థించటానికి వెళ్ళినట్లుగా మనకు కనిపించట్లేదు. పరిసయ్యుని యొక్క జీవితంలో ఉన్న 3 అవలక్షణాలు మనం చూసినట్లయితే, ఒకటవది గర్వము, రెండవది స్వనీతి, మూడవది అతిశయము. 3 ఉన్నాయి. గర్వము, స్వనీతి, అతిశయం. ఈ 3 లక్షణాలు ఆయన హృదయములో ఒకదానికొకటి పెనవేసుకుని ఉన్నాయి. కాబట్టి పరిసయ్యుడు దేవాలయంలో హీ బోస్ట్ హిమ్సెల్ఫ్, తనను గురించి తాను గొప్పగా చెప్పుకుంటున్నాడు, కానీ దేవుని యొక్క కనికరం కొరకు, దేవుని యొక్క సహాయము కొరకు, దేవుని కృపను పొందటం కొరకు వెళ్ళేటట్టుగా కనబడట్లేదు. పిల్లరా, గమనించాల. దేవుని సన్నిధికి వెళ్ళి ప్రార్థించే మన జీవితాల్లో దేవుని కనికరాన్ని అనుభవించే వారంగా మనము ప్రార్థించాల్సిన అవసరత ఎంతైనా ఉంది. దీనికి కావలసిన ప్రాముఖ్యమైనటువంటి క్వాలిఫికేషన్ ఏంటంటే, మనలను మనము తగ్గించుకునే వరంగా ఉండాలి. పరిసయ్యుని జీవితంలో ఉన్నటువంటి పరిస్థితి ఈ దినాలలో కూడా మనం చూస్తున్నాం. పరిసయ్యులు అనేక మంది దేవాలయాలలో కనిపిస్తున్నారు. గర్విష్టి తను ప్రార్థన చేయలేడు. ఒకవేళ ఎవరైనా ప్రార్థన చేసేవారు ఉంటే వారిని గురించి అవహేళనగా మాట్లాడతాడు, అపహాసకునిగా మాట్లాడతాడు, కానీ వాడు ప్రార్థన చేయలేడు. ఎందుకు అంటే వాడి హృదయము గర్వము. ఈ గర్వము దేనిని బట్టి? తనకున్న ధనాన్ని బట్టి, బంధువులను బట్టి, బిడ్డలను బట్టి, ఆస్తిని బట్టి, తనకున్న స్థితిగతిని బట్టి గర్విస్తూ దేవుణ్ణి ప్రార్థించలేని వాడిగా ఉంటాడు. వింటున్నారా? గర్విష్టి ఎప్పుడు ప్రార్థన చేయలేడు. ఒకవేళ చేస్తే
ఈ పరిసయ్యునిలా ప్రార్థన చేస్తాడేమో గాని దేవుని యొక్క కనికరాన్ని అనుభవించినట్లుగా ప్రార్థన చేయలేడు పిల్లరా. ప్రార్థన యొక్క రుచి తెలియదు అని చెప్పాలి, ఒక విధంగా చెప్పాలంటే. రెండవదిగా ఎవరు ప్రార్థన చేయలేరు అంటే తన పొరుగు వారిని చులకనగా చూస్తూ తృణీకరించే స్వభావాన్ని కలిగిన వారు. వీళ్ళు ఎలా ఉంటారు అంటే, నేను గొప్పవాడను, ఎవరిని ఒప్పుకోలేరు. వీళ్ళ లక్షణం ఎలాగుంటుందంటే, ఏ ఒక్క వ్యక్తిని మనం పలానా ఆయన మంచోడండి, పలానా ఆయన ఈ విషయంలో గొప్పవాడు అంటే వీళ్ళు తట్టుకోలేరు. ఈ స్వభావాలు క్రైస్తవ సమాజాలలో ఇలాంటి స్వభావం ఉన్నవారు కూడా ప్రార్థన చేయలేరు. ఎందుచేతను అంటే ఇతరులలో ఉన్న గొప్పతనాన్ని వారు తమ జీవితాల్లోకి ఆహ్వానించలేరు. తామే గొప్పవారు అనుకుంటూ ఉంటారు. ఇక్కడ పరిసైన క్యారెక్టర్ అంతా అదేనండి. ఈ స్వభావాలు కూడా ఎవరు అంటే తమ పొరుగు వారిని తృణీకరించేవారు, తమ పొరుగు వారిని చులకనగా చూసేవారు ప్రార్థించలేరు. మూడవది ఎవరు ప్రార్థన చేయలేరు అంటే దేవుని సన్నిధి వారితో లేనివారు. దేవుని సన్నిధి దేవాలయంలో ఉంది, దేవుని సన్నిధి ఆయన బిడలతో ఉంది. కానీ దేవుని సన్నిధి ఎల్లప్పుడూ మనతో ఉన్నప్పుడు మాత్రమే ప్రార్థన చేయగలం. అందుకే మోషేతో దేవుడు అంటాడు, నా సన్నిధి నీకు తోడుగా వచ్చుచున్నది మోషే అంటాడు కదూ. కాబట్టి ప్రియమైన దేవుని సంఘమా, దేవుని బిడలారా, శ్రోతలారా, ఈ దినకాలములో ఈ త్రిత్వము తరువాతి 11వ ఆదివారములో నేను బోధిస్తూ ఉన్నటువంటి ప్రభువు మనకు నేర్పిస్తూ ఉన్నటువంటి అంశం ఏమిటి అంటే, ప్రార్థించాలి అంటే గర్వాన్ని విడిచే వరంగా, ప్రార్థించాలి అంటే తన పొరుగు వారిని ప్రేమించే అనుభవం, తృణీకరించే అనుభవం కాదు, అనగా తగ్గించుకునే అనుభవంలోకి రావాలి. ప్రార్థించాలి అంటే దేవుని సన్నిధి మనతో ఉండాలి, దేవుని సన్నిధి మనతో ఉన్నది అనేటువంటి ఒక గొప్ప విశ్వాసము మన జీవితంలో ఉంటూ ఉండాలి. అప్పుడే ప్రార్థించగలము అని క్రీస్తు పేరిట, క్రీస్తు దాసునిగా నేను మీకు తెలియచేస్తున్నాను. పరిసయ్యుని యొక్క జీవితంలో ప్రియులారా, తాను దేవాలయమునకు వెళ్ళి కనపరుచుకోవాలి అనేటువంటి గొప్పవానిగా ఎంచుకుంటున్నాడే కానీ, దేవుని సన్నిధిని కాంక్షించేవాడు కానీ, దేవుని సన్నిధిని ప్రేమించే అనుభవం కానీ, దేవుని సహాయాన్ని కనికరాన్ని అర్థించేటువంటి విధానముగా అక్కడ లేదు. ఆయన యేసు ప్రభు వారు తెలియజేస్తున్న ఆ మాటలలో మనం గమనించగలుగుతూ ఉన్నాం. కనుక ప్రియులారా, ఈ దినకాలంలో ప్రభువు మనకు నేర్పిస్తూ ఉన్న ఈ పాఠంలో తగ్గింపు జీవితం గురించి మనం కొన్ని సంగతులను గమనిద్దాం. బైబిల్ గ్రంథంలో కొందరి భక్తుల జీవితాల్లో వారు తగ్గించుకునే విధానాన్ని నేను మీ ముందు ఉంచాలి అని ఆశపడుతూ ఉన్నాను. విశ్వాసులకు తండ్రి అని పిలువబడినటువంటి అబ్రహాం గారు ఆదికాండము 18వ అధ్యాయము 27వ వచనములో ఆయన ఎలా తగ్గించుకుంటున్నారో 27వ వచనము 32వ వచనములో మనం చూస్తే, నేను చదువుతూ ఉన్నాను అండి. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నాను. అలాగే 32వ వచనంలో, అతడు ప్రభువు కోపపడిన ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. వింటున్నారా? దేవునితో మాట్లాడుతూ ఉన్నటువంటి అబ్రహాము గారు ఎంతగా తగ్గించుకుంటున్నారు అంటే, ధూళియు బూడిదయునైన నేను, అంటే మట్టిలో నుండి తీయబడిన నేను, తిరిగి మట్టిలో కలిసిపోవలసిన నేను. గమనించారా? ఎక్కడి మట్టికైనా విలువ ఉంటుంది కానీ శ్మశానములో ఉన్న మట్టికి విలువ ఉండదు కదా బాబు. అలా తన జీవితాన్ని ధూళితోనూ బూడిదతోనూ అంత అల్పమైన స్థితిలో తను తగ్గించుకునేవాడుగా ఉంటున్నట్లు మనం గమనించగలుగుతూ ఉన్నాం. అలాగే
మరి ఒక మంచి వ్యక్తిని నేను మీకు చూపించాలి అని ఆశపడుతున్నాను. ఒకనొక కాలములో ప్రియమైన దేవుని బిడలరా, యెహోషువ గారు, యెహోషువ గ్రంథము 7వ అధ్యాయము 6వ వచనములో కానీ మనం చూసినట్లయితే, యెహోషువ ఆకాను చేసినటువంటి తప్పిదము వలన తాను యుద్ధభూమిలో వాటమి, తన ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలు, దేవుని ప్రజలు యుద్ధభూమిలో వాటమినికి గురైనప్పుడు యెహోషువ ఎంతగానో తను తగ్గించుకొని ప్రార్థన చేస్తున్న అనుభవం. పిల్లలు, ఒక మాట చెప్పాలి, నేను మనవి చేస్తున్నాను. ప్రార్థన అనగా అర్థం ఏంటి అంటే, అరమరిక లేకుండా దేవునితో మాట్లాడే అనుభవం. వింటున్నారా? ఏవో గొప్ప గొప్ప పదాలు వల్లించటం కాదు అండి. అరమరక లేకుండా, హృదయములో ఏదియూ దాచుకోకుండా దేవునితో మాట్లాడము ప్రార్థన. అబ్రహాము తన జీవితంలో అలా ప్రార్థించాడు. యెహోషువ గారు ఈ సందర్భంలో ఈ 7వ అధ్యాయం 6వ వచనములో ఈ మాట చదువుతాను, వినండి. యెహోషువ తన బట్టలు చింపుకొని తానును ఇశ్రాయేలీయుల పెద్దలను సాయంకాలము వరకు యెహోవా మందస్సము ఎదుట నేల మీద ముఖములు మోపుకొని తమ తలల మీద ధూళి పోసుకొనుచు, అయ్యో ప్రభువా, యెహోవా, మమ్మను నశింపచేయనట్లు అమోరీయుల చేతుకు మమ్మ అప్పగించుటకు ఈ జనులను ఈ యొర్దాను నీవెందుకు దాటించితివి? మేము యొర్దాను అద్దరికి నివసించుట మేలు. ప్రభువా, కనికరించుము. ఇశ్రాయేలీలు తమ శత్రువులు ఎదుట నిలువలేక వెనుక తిరిగినందుకు నేనేమి చెప్పగలను? వింటున్నారా? ప్రభువా, కనికరించుము. దేవుని కనికరము కొరకు ఎంతగా తగ్గించుకుంటున్నాడో. తను గొనెపట్ట కట్టుకున్నాడు, బూడిదను వేసుకున్నాడు అనిగా ఎంతగా తన జీవితాన్ని తగ్గించుకున్నాడు ఇక్కడ గమనించాలి ప్రియులారా. అనగా తన రాజవస్త్రాలు, తన నడిపిస్తున్న యెహోషువ సైన్యాధిపతిగా ఉంటున్న పరిస్థితులు అవన్నీ విడిచిపెట్టినట్లుగా మనం గమనించాలి. ఇక్కడ తనకు దేవుడిచ్చిన స్థితి అంతా విడిచిపెట్టాడు, ప్రక్కన పెట్టాడు. పెట్టి దేవుని పాదాల దగ్గర, నాకేమున్నను అది దేవుడే అనుగ్రహించాడు కదా, ఆయన వలనే నాకు కలిగింది కదని ఆయన పాదాల దగ్గర వేడుకుంటున్నటువంటి ఒక గొప్ప పరిస్థితిని చూస్తున్నాం పిల్లల. అలాగే భక్తుడైనటువంటి ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారు చూద్దాం. ఇర్మియా గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనములో చూడండి. ఒక మంచి ప్రవక్త, కన్నీరు కార్చే ప్రవక్త, విలపించే ప్రవక్త దేవునితో ఎలా మాట్లాడుతున్నాడో 1వ అధ్యాయం 6వ వచనం. అందుకు, అయ్యో ప్రభువగు యెహోవా, చిత్తగించుము. నేను బాలుడనే, మాటలాడుటకు నాకు శక్తి చాలదని నేననగా. చూసారండి, ప్రవక్త అయినటువంటి ఇర్మియా దేవుని సన్నిధిలో, అయ్యా నేను బాలుడినయ్యా, నాకు మాట్లాడడానికి శక్తి చాలదయ్యా అంటే, దేవుని సన్నిధిలో దేవా, ఆ ప్రజలతో మాట్లాడడానికి, ఆ ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేయటానికి నాకు మీ శక్తి కావాలి. వింటున్నారా ప్రియులారా? దేవుని శక్తి లేకుండా మాట్లాడితే శక్తి లేని మాటలు అవి ఒట్టి మాటలు, అవి ఒట్టి మాటలుగా మిగిలిపోతాయి. దేవుని మాటలకున్నది ఏమిటి అంటే శక్తి. గమనిస్తుంటాం, ఆయన మాట సెలవీయగా ఆ ప్రకారము జరిగెను. వింటున్నారు కదా? కనుక దేవుని మాటలకు శక్తి ఉంది అని గ్రహించాలి పిల్లరా. అందుచేతనే కానాను విందులో మరియా యేసు ప్రభు శిష్యులతో చెప్తుంది, ఆయన మీతో చెప్పునది మీరు చేయుడి. ఆయన మాటకు శక్తి ఉంది అని గ్రహించాల. ఇర్మియా భక్తుని యొక్క తగ్గింపు జీవితాన్ని ఇక్కడ మనము చూస్తున్నాం. మరి ఒక సంగతి నేను మీకు చూపించాలని ఆశపడుతున్నానండి. మనందరికీ తెలిసినటువంటి భక్తుడైన దానియేలు గారు 2వ అధ్యాయము 30వ వచనములో రాజు దగ్గర
కలయు కలభావమును దానియేలు గారు తెలుసుకున్న పిమ్మట, అయ్యో నాకు తెలిసిపోయిందిలే, నేను గొప్పవాడనులే అని అహంకారంగా మాట్లాడట్లేదు, గర్వంగా మాట్లాడట్లేదు. రాజ సముఖంలో దానియేలు ఎలా తగ్గించుకొని మాట్లాడుతున్నాడో గమనించాలి ప్రియులరా. చూడండి, దానియేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం. ఇతర మనుష్యులకందరికంటే నాకు విశేష జ్ఞానం ఉండటం వలన ఈ మర్మము నాకు బయలుపరచబడలేదు. రాజుకు దాని భావమును తెలియచేయి నిమిత్తమును తమరి మనస్సు యొక్క ఆలోచనలను తాము తెలుసుకొని నిమిత్తమును అది బయలుపరచబడెను. వింటున్నారండి? ఎంత చక్కగా, నేనేదో జ్ఞానిని కదా అని నాకు బయలుపరచబడలేదు. మీ మనస్సుకు తగ్గట్టు సంగతులను రాజుకు తెలియచేయాలని ఆ రాజ సన్నిధిలో దానియేలు ఎంతగానో తను తగ్గించుకొని మాట్లాడుతూ ఉన్న పరిస్థితిని ఇక్కడ మనం చూడగలుగుతూ ఉన్నాం. అంతేకాదండి, యేసుక్రీస్తు ప్రభువు వారికి బాప్తిస్మమిచ్చు యోహాను గారు, యోహాను సువార్త, ఈ మాటలు, ఈ భక్తుల యొక్క సంగతులు నేను ఎందుకు చూపిస్తూ ఉన్నాను అంటే, భక్తులు మన జీవితాలకు మాదిరి బాబు. కాబట్టి యోహాను సువార్త 3వ అధ్యాయము 29-30 వచనాలు మనం చూసినట్లయితే, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమైనది, ఆయన హెచ్చవలసిన్నది, నేను తగ్గవలసిన్నది. యేసు ప్రభుని గురించి భక్తుడైనటువంటి యోహాను ఇక్కడ మాట్లాడుతూ ఉన్న ఈ సంగతులు చూడండి, ఎంత చక్కని సంగతులో. ఆయన చెప్పులు వారులు విప్పుటకైనను నేను తగను అని చెప్తూ ఎంతగా తగ్గించుకుంటాడు. అంతేకాకుండా ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ప్రియులారా గమనించాలా? నిజంగా ప్రార్థించేటువంటి ప్రార్థన పరుడు, దేవుని యందు విశ్వాసి అయినవాడు ఎప్పుడు దేవునిని ఘనముగా ఉంచడానికి ఇష్టపడతాడు. తాను ఘనమైన వాడిగా ఎంచుకోవడానికి ఏ రోజు ఇష్టపడు అండి. ఎవరిని ఘనముగా ఎంచడానికి ఇష్టపడతాడు అంటే దేవునిని ఘనమైన వానిగా ఉంచడానికి ఇష్టపడతాడు. అలాగే నేను ఒక పాట పాడాను కదూ, భావన గీతము, నేర్చుకొనరే యేసువాడుక. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎలా తగ్గించుకున్నారో ఒకసారి చూద్దాం. మత్తయి సువార్త 11వ అధ్యాయం 29వ వచనములో మనం చూసినట్లయితే, మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనాన్ని నేను చదువుతూ ఉన్నాను అండి. నేను సాత్వికుడను, దినమనస్సు గలవాడును గనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి. యేసు ప్రభువారు ఎలా తగ్గించుకుంటున్నారో చూడండి. రండి, నాకు సర్వము తెలుసు, నేను సాక్షాత్తు దేవుని కుమారుడును, నేనే రాజును. హీఈస్ నాట్ బోస్టింగ్ హిమ్సెల్ఫ్ యాజ్ ఎగ్జాల్టింగ్. తనకు తాను గొప్పగా చెప్పుకోవడానికి ఇష్టపడలేదు. ఎంతగానో తను తగ్గించుకుని తన బోధనల్లో ఎంత తగ్గింపు అండి. సాక్షాత్తు దైవ కుమారుడు, అనేక అద్భుతములు చేసినవాడు, సర్వ మానవాళికి రక్షణను ప్రసాదించినటువంటి గొప్ప దేవుడు, ఏకైక దేవుడు. అలాంటి గొప్ప ఆయన యేసు ప్రభువారు, నేను సాత్వికుడునయ్యా, నేను దినమనస్సు గలవాడనయ్యా, ఎంతగా తగ్గించుకుంటున్నాడో ప్రియులారా. వింటున్నాం కదూ. చివరిగా యేసుక్రీస్తు ప్రభువారి తరువాత మనకు మంచి మాదిరి అపొస్తలుడైన పౌలు గారు. ఈయన ఈ దిన పాఠంలో మనం చూసాము కదూ. ఈ దిన పాఠంలో ఈయన ఎలా తగ్గించుకుంటున్నట్టుగా మనం చూడగలుగుతూ ఉన్నాము అంటే, 1 కొరింథీయులకు రాసిన పత్రికలో ఈ దిన 2వ సువార్త పాఠంలో మనం చూడగలుగుతాం ప్రియులారా. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 15వ అధ్యాయంలో ఈ సంగతి చూస్తే ఎంతగా తగ్గించుకుంటున్నాడో.
తాను అపోస్తులుడు, అన్యజనులకు అపోస్తులుగా పిలువబడినటువంటి ఈ గొప్ప ఆయన ఏమనంటున్నాడు అంటే, ఎంత చక్కగా మాట్లాడుతున్నాడో చూడండి. 9వ వచనాన్ని నేను చదువుతున్నానండి. ఏలయనగా నేను అపోస్తులందరిలో తక్కువైన వాడను. చూసారండి, మిగిలిన శిష్యులతో తను తక్కువగా పోల్చుకుంటున్నాడు. కానీ ప్రియులరా, అత్యధికమైన సువార్త సేవ, అత్యధికమైన సంఘములను కట్టినవాడు, దేవుని కొరకు గొప్ప శ్రమలు అనుభవించినటువంటి పౌలు గారు ఎంతగా తగ్గించుకుంటున్నారు బాబు. దేవుని కొరకు చిన్న పని చేస్తే ఈ దినాలలో కాలర్స్ ఎగరవేస్తూ ఉంటాం కదూ. దేవుని కొరకు చిన్న పని చేస్తే ఏదో గొప్పవారిగా పరలోక రాజ్యము మనకి ఇవ్వబడినట్లుగానే అనుకుంటూ ఉంటాం కదూ. ఆలోచన చేయండి. ఏమంటున్నాడు ఇక్కడ అంటున్నాడు 10వ వచనములో, అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయ్యున్నాను. వింటున్నారా? మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు, కానీ వారందరికంటే నేను ఎక్కువగా ప్రయాసపడినది నేను కాదు, నాకు తేడయ్యున్న దేవుని కృపయే. నేను చేస్తున్నాను అనట్లేదు. ఈ రోజుల్లో నేను అనే అక్షరం చాలా ప్రమాదకరమైన అక్షరం అండి. అందుకే ఇది ఎస్కు ఎన్కు మధ్యలో ఉందండి. సిన్, SIN మధ్యలో ఉంది ఈ ఐ. మన హృదయము మధ్యలో కూడా ఈ ఐ, నేను అనే అహం, నేను అనే గర్వం, నేను అనే అతిశయం, నేను అనే స్వనీతి మన జీవితాల్లో ఉంటే ఎట్టి పరిస్థితులలో కూడా మనము దేవునితో సమాధానముగా ఉండలేము, దేవుని సన్నిధిలో ప్రార్థించలేము. ప్రియులరా, ప్రార్థించలేము. ఇలాంటి గొప్ప అపోస్తలుడైన పౌలు గారు తన జీవితంలో ఎంత ఈ హ్యూమిలిటీ, తగ్గింపుని గురించి ఎంత బాగా చెప్తారో చూద్దామండి. కొన్ని మాటలు చూద్దాం బైబిల్ గ్రంథములు. చూడండి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనములో ఏం చెప్తున్నారో చూద్దాం. ఫిలిప్పి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనములు, దీనస్థితిలో ఉండనెరుగుదును, సంపన్న స్థితిలో ఉండనెరుగుదును, ప్రతి విషయములోను అన్ని కార్యములలోను కడుపు నిండుటకును, ఆకలి కొనుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకొని ఉన్నాను. నన్ను బలపరచును వాని బట్టి నేను సమస్తమును చేయగలను. ఎవరిని బట్టి చేయగలుగుతున్నాడట? నేను చేయగలను, నేను ఉపవాసం ఉంటాను, నేను అది చేస్తాను అంటలేదు అండి. ఈ యొక్క స్వనీతిపరుడైన పెర్షియన్ లాగా మాట్లాడట్లేదు. నేను అనే పదం ఆయన జీవితానికి కత్తిరైపోయింది. ఎవరిని బట్టి చేస్తున్నానంటాడంటే, నేను దేవునిని బట్టే, నన్ను బలపరుచువాడు, నా ఈ కార్యాలు చేయటానికి, సువార్త ప్రకటించటానికి, ఈ దేవుని మందిరమును నిర్మించటానికి, ఈ దేవుని పని చేయటానికి నన్ను ఎవరు బలపరుస్తున్నారు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ బలపరచబడడానికి పౌలు జీవితంలో ఉన్న క్వాలిఫికేషన్ ఏమిటంటే ప్రార్థన, తగ్గించుకునే ప్రార్థన. పెదవులతో చేసే ప్రార్థన కాదు, హృదయమందు పాపమును దాచుకొని చేసే ప్రార్థన కాదు, దేవునితో హృదయమును తెరిచి చేసిన ప్రార్థన. ప్రియులరా, అలాగే ఈ పౌలు గారు మరొక సందర్భంలో చూడండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక చాలా మంచి సంగతి అండి. 4వ అధ్యాయము మొదటి 3 మాటలు చూసినట్లయితే, కాబట్టి మీరు సమాధానమును బంధము చేత ఆత్మ కలిగించు ఐక్యమును కాపాడుకుంటూ యందు శ్రద్ధ కలిగిన వారై ప్రేమతో ఒకరినొకడు సహించుచు, మీరు పిలువబడిన పిలుపుకు తగ్గినట్టుగా దీర్ఘశాంతముతో కూడిన సంపూర్ణ వినయముతోనూ సాత్వికముతోనూ నడుచుకొనవలనని ప్రభువుని బట్టి ఖైదీనైన నేను మిమ్మల్ని బ్రతిమలాడుకొనిచున్నాను. వినయము కలిగి, సంపూర్ణ వినయముతో, హ్యూమిలిటీ. అందుకు ప్రభువు ఈ దినకాలములో ఆ యొక్క ఉపమానములో ఏం చెప్పుకుంటూ వస్తున్నారు అంటే, లూకాసు వార్తలో
ఈ 18వ అధ్యాయములో ఆయన ఒక మంచి సంగతి ఆయన బోధించారు అండి. లూకాసు వార్త 18వ అధ్యాయములో మనం చూసినట్లయితే, I tell you, this man went down to his home justified rather than the other. For all who exalt themselves will be humbled, but all who humble themselves will be exalted. ఎవరైతే తమను తాము హెచ్చించుకుంటారో వారు తగ్గించబడతారు. ఎవరైతే తమను తాము తగ్గించుకుంటూ ఉంటారో వారు హెచ్చింపబడతారు. వింటున్నారు కదూ? కనుక ప్రభువు హెచ్చించే వారముగా, ప్రభువు మనల్ని హెచ్చిస్తే మన స్థానం ఎక్కడో తెలుసా అండి? ఆయన హెచ్చించుట అనగా అర్థం ఏమిటంటే ఆయనమైన పరిస్థితిలో ఉంచుట, ఆయన రాజ్య సంబంధమైన వారిగా మనలను ఏర్పరచుట. కనుక ప్రియమైన దేవుని సంఘమా, ఈ దిన పాఠాలలో మనకు నేర్పిస్తున్నారు యేసుక్రీస్తు ప్రభువారు ఉపమాన రీతిగా ఎలా తగ్గించుకోవాలో నేర్పించారు. అపోస్తలుడైన పౌలు గారు ఇంత గొప్ప సువార్త చేసినటువంటి ఆయన, ఎలా దేవుని ప్రత్యక్షత కలిగిన ఆయన ఎలా తగ్గించుకొని సేవ చేశారో, ఎలా వినయమనస్కుడై, ఎలా తాను వినయముతో, సంపూర్ణ వినయముతో ఎలా సేవ చేశారో మనం ఇక్కడ చూడగలుగుతూ ఉన్నాం. కనుక మరొక సందర్భంలో పౌలు అంటాడు, ముగిద్దామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనంలో పౌలు గారు ఎంత చక్కని మాట మాట్లాడుతున్నారో చూద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 8వ వచనాన్ని మనం గమనించినట్లయితే, మరియు ఆయన అకారమందు మనుష్యుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా సిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. పౌలు గారు తన జీవితంలో క్రీస్తుని మాదిరిగా తీసుకున్నారు. ప్రియమైన దేవుని సంఘమా, విశ్వాసులుగా మన జీవితాలలో, క్రీస్తు యేసునందు విశ్వాసముంచు మన బ్రతుకులలో మనము ఎంతగానో తగ్గించుకొని క్రీస్తుకు మాదిరిగా, పౌలు గారి మాదిరితనం ఎక్కడ నేర్చుకున్నారంటే యేసుక్రీస్తులోకి చూసి నేర్చుకున్నారు. నా జీవితాలు కూడా మన భక్తులు, ఇప్పుడు మనము ధ్యానించినటువంటి భక్తులు, అబ్రహాము గారు కావచ్చు, యెహోషువ గారు కావచ్చు, జెర్మియా గారు కావచ్చు, దానియేలు గారు కావచ్చు, బాప్తిస్మం ఇచ్చి యోహాను గారు కావచ్చు, పౌలు గారు కావచ్చు, యేసుక్రీస్తు ప్రభువు వారు కావచ్చు. భక్తుల యొక్క జీవితాలు మన బ్రతుకులకు మాదిరి అని జ్ఞాపకం చేసుకోవాలి. ఈ మాదిరి కలిగిన వారంగా మనం తగ్గించుకునే వారంగా, తగ్గించుకొని ప్రార్థించే అనుభవాల్లో మనం ఉన్నప్పుడు దేవుని యొక్క కనికరాన్ని పొందుకోగలుగుతాము. అందుకే నేర్చుకొనరే యేసు వాడుక అనుదినము మీ బ్రతుకున్నందున నేర్చుకొనినా మీరలాయన జనముగా నొప్పుదురు ఇళ్ళలో. నేర్చుకొనరే యేసు వాడుక లను దినము మీ బ్రతుకునందున నేర్చుకొని నా మీరలాయన జనముగా నొప్పుదురు ఇళ్ళలో. నేర్చుకొనరే. సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము మీ హృదయములకును మీ తలంపులకును కావలి ఉండును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియా పరమ తండ్రి, ఈ వర్తమానము వింటున్న బిడల జీవితాలలో మీరు కార్యము జరిగించండి. మీ వాక్యము శక్తి గలది, వారి జీవితాలలో పని చేయనివ్వండి. బోధించు నామా జీవితాలలో బోధించే భ్రష్టులము కాకుండా వాక్యమును మాదిరిగా తీసుకొని జీవించు భాగ్యము నిమ్మని
తద్వారా పొందవలసిన ఆశీర్వాదములన్నీ మేమందరము అనుభవించుటకు కృపచూపనీయుమని యేసునామమున ప్రార్థిస్తున్నాం. మా దేవా, నైనా మా కుర్పాం సంఘాన్ని దీవించండి, ఆశీర్వదించండి. సంఘ పెద్దలు, పిసిసి వారిని, ఎల్సిసి వారిని దీవించండి. సంఘములో ప్రతి కుటుంబాన్ని దీవించండి. మా ఏఎల్సి ప్రెసిడెంట్ గారు పరదేశ్ బాబు గారును, ఆయన కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి. మా సినడ్లలో ప్రభా, ఏఎల్సిలో మా సహా సేవకులైన వారి కుటుంబాలన్నీ కూడా దీవించబడి, ఆశీర్వదింపబడి, ప్రభువా మీ మహిమార్థమై జీవించుటకు కృపచూపనీయమని, నిండారుగా దీవించమని యేసునామమును అడిగి వేడుకొనిచున్నాము తండ్రి. ఆమెన్. త్రియేక దేవుని కృప మనకు తోడయ్యుండి నిండారుగా దీవించి ఆశీర్వదించును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.